మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. అందరూ పోసాని కృష్ణమూర్తి అని కూడా అనరు. మా మెంటల్ కృష్ణ, మా రాజా కాదు. అసలు ఎంత అసలు అంటే చదువుతా అంటారు మిమ్మల్ని ఆడియన్స్. అదేమైందంటే నాన్న తెలుసు నాకు అందరూ మిమ్మల్ని ఇష్టపడిన అభిమాని ఎవరు చెప్పండి? అందరూ ఉంటారు. ప్రతి హీరో ఫ్యాన్ కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. కాకపోతే ఏంటంటే ఓ మాట చెప్తాను, ఎప్పుడు వాళ్ళు ఆ కుర్రోళ్ళు పోసాన్ని తిట్టారని, మూశారని, ఇంకా తగలాడారని, అమ్మలక్కలు తిట్టారని దానికి నేను తల్లి సాక్షిగా ఎప్పుడు సిగ్గుపడలా, భయపడలా, చిన్నబోలా. ఎందుకు తెలుసా? నేను అలాంటి వాడిని కాదు కాబట్టి. నేను లంగాగాడినో, బ్రోకర్ గాడినో, అవినీతి పరుణ్ణో, చెంచా చేసేవాడినో, పైరవీలు చేసేవాడినో, లంగా పనులు చేసి డబ్బులు సంపాదించేవాడినో, భూకబ్జాలు చేసేవాడినో అయితే వాళ్ళు తిట్టక్కర్లా. అర్థం చూసుకొని ఇక్కడ నేనే నా ముఖంతో పోసాని నువ్వు మనిషిరా, నువ్వు నాకు నేనే తిట్టుకుంటా. వాళ్ళు తిట్టక్కర్లా. వాళ్ళు తిట్టిన కారణం వచ్చి ఒక్కడెక్కడ చెప్పనండి. నేను ఎప్పుడైనా నా జీవితంలో పొరపాటు చేశానా, తప్పు చేశానా, అన్యాయంగా ఎవరినన్నా అన్నానా? నన్ను అన్యాయంగా అంటే, అకారణంగా అంటే నేను అంట. జైసీ కన్నీ వైసీ బర్ని. నేనేం తప్పు చేశాను? ఒకటి చెప్పానండి, ఒక్కటే. మిమ్మల్ని మాక్సిమం రాజకీయాల్లో ఎవరు అన్యాయంగా అనలేదులే కదా ఎప్పుడు. కాబట్టి వాళ్ళు కూడా ఎవరు అనలేదు మిమ్మల్ని. కాదు, వాళ్ళు కూడా కుర్రోళ్ళైనా వాళ్ళు తెలుసుకొని అంటే నా అనుకోకూడదు. ఎప్పుడు మా వాడిని తన్నాడు, మావాడి మీ వాడిని ఎట్టెందుకన్నాడు నువ్వు కనుక్కున్నావా? మా కుటుంబాన్ని ఎట్ట తిట్టించాడు కనుక్కున్నావా? నీకు మీ అమ్మ ఎంత ప్రేమో, నీకు మీ అక్కో, మీ చెల్లో, నీ భార్యో ఎంత ప్రేమో, మా కుటుంబాలకు ప్రేమలు ఉండవా? అఫ్కోర్స్. ఇంతవరకు వదిలేసాయి కదండి, ఇంతవరకు వదిలేసాయి. వేరే చెప్పు. ఎగ్జాక్ట్లీ. సో బట్ ఈ స్టోరీ అంతా ఎక్కడ జైల్లో ఖాళీగా కూర్చున్నప్పుడు మీ మైండ్లో తట్టిందని విన్నాను నేను. లేదు, నేను నువ్వు నాకు డబ్బులు ఇచ్చి మంచి కథరా అంటే ఒక చాప, ఒక దిండు చాలు ఏడంటే పడుకొని రాచేస్తా. అంతే తప్ప దానికి అది అక్కర్లా. నిరుపాతి స్థలంబు, ఇలాంటి స్థలము అట్టాగా ఉయ్యలుడుగే ఒక ఉయ్యల, దానికి పక్క ఒక అమ్మాయి ఉండి దానికి అది కిళ్ళి పెడతారు, ఏలు పెట్టి అది ఇచ్చే ఇలాంటి అట్మాస్ఫియర్లో రాస్తారు కవులు అని ఒక మాట. అప్పుల్లో ఏమన్నా తెలియదు అంటుంటారు ఒకప్పుడు. అది చూడలేదా? అది పురాతన కాలంలో అనుకుంటా, వందల కాలం అప్పట్లో అట్టా చేస్తారని చెప్తూ ఉండేవారు. నాకేమక్కల ఒక పాత చాప, ఒక దిండు, మంచి భోజనం, స్వీట్లు, అరిసెలు అవి ఉంటే చాలు. కానీ మనిషి 2 చోట్లకు వెళ్ళకూడదు అంటారు. ఒకటి జైలు, ఒకటి హాస్పిటల్. మీరు 2 ఒకేసారి చూసారు. ఇబ్బంది కలిగిందా సార్ ఆ ఏజ్లో? లేదు. ఎందుకు చెప్పమంటారా? ఎందుకు ఫాస్ట్గా వచ్చానో చెప్పమంటారా? 2 తెలుసు. కానీ ఇప్పుడు నేను అవినీతి పరుడు అనుకున్నాను. మోసాలు చేశాడు, దేశద్రోహం చేశాడు, కన్నింగ్ ఫెలో, అమ్మాయిలు తార్చాడు, బేవర్స్ ఫెలో, ఇవన్నీ ఏ సాక్ష్యాలు ఉంటే జైల్లోకి వెళ్ళాడు అంటే అది నేను సిగ్గుపడాలి. ఓకే. నేను ఏ తప్పు చేయకుండా, నేను ఏమీ చేయకుండా పోసాని నోరు పెద్దది, దాన్ని మూసేస్తే బాగుంటుంది, దాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది, తగ్గిస్తే. అందుకని మంచోడే పోసాని, కానీ అట్లా ఈయన పాలిటిక్స్తో వెళ్ళకపోతే బాగుండు అనేది ఉంది అందరికీ. ఉంది అని అందులోనే ఒక జైల్లో ఒక 10 రోజులు తిప్పిస్తే ఇక మానేస్తాడు అనుకున్న ఒక భావన. ఎన్ని జైలు తిప్పారు మిమ్మల్ని? తక్కువలోనే, చాలా తక్కువలో వచ్చాయి కదా, చూసావు కదా గబక్కర్ నుంచి. తెలుగుదేశం వాళ్ళు నాకు చాలా ప్రేమిస్తారు. చంద్రబాబు గారి అబ్బాయి కూడా నేనంటే బాగా ఇష్టం. చంద్రబాబు గారికి ఇంకా ఇష్టం. ఇంకా 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 జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. అది పక్కన పెట్టేయండి, ఇది పాలిటిక్స్ మాట్లాడలా. పాలిటిక్స్ అసలు వద్దులే. ఇది మురళి మాట్లాడితే మన రెస్పాండ్ తిరిగి ఇవ్వలేము.
అందుకని అంత కాముకుంటే, ఎందుకంటే ఇతను పర్మనెంట్ పొలిటీషియన్ కాదు కదా, ఎందుకు ఇవన్నీ అనే భావనతోనే నన్ను జైల్లో అరెస్ట్ చేసి చెప్పారు తప్ప వీడు మోసగాడు, వీడు సంఘ విద్రోహి, వీడు దొంగతనాలు చేశాడు, మెడలో గొలుసులు కాజేశాడు, అట్లాంటివి ఏం లేవు. ఒక వివిఐపికి ఇచ్చిన ప్రోటోకాల్ ఇచ్చా మీరు అన్నట్లుగానే ఒక చాప ఒక దుండి ఇచ్చి కింద కామన్ గా పెట్టేశారా? అది చెప్తాను. పోలీసు మా ఇంటికి వచ్చాడు ఎస్ఐలు. అంతకుముందు అన్నారు అరెస్ట్ చేస్తారు అని, నాకు వచ్చింది 10 days బ్యాక్. భయం వేసిందా? చెప్తాను సమాధానం. భయం వేసిందో లేదో నీకే చెప్తా. నేను అమ్మటే తర్వాత తెల్లారి ప్రెస్ ఎవరు వస్తే ప్రెస్లో చెప్పా, నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు వారికి చెప్తున్నాను, నేనేమన్నా తప్పు చేస్తే నా మీద కేసు ఉంటే మీరు రావచ్చు, నోటీసు పంపిస్తే వస్తా, లేదు మీరు వచ్చినా మీతో వస్తా. మీరు రేపు వస్తున్నాను అనగా నేను పారిపోను, ఇవాళ వచ్చారనగానే గోడ దూకి వెళ్ళిపోను, నేను ఇక్కడే ఉంటా, ఇదే ఉంటా. అడ్రస్ కూడా చెప్పా, ఇలా ఇల్లు, ఇలా నెంబరు, ఇది అంటే పోస్తానంటే పైకి పిలుస్తారు, ఇదండి మీరు ఎప్పుడు రమ్మనో నేను వస్తా అని ప్రెస్ మీట్లో చెప్పా. అందరు పారిపోతారు. వాళ్ళు వచ్చి అలాగే వచ్చారు. అలాగే ఎస్ఐ గారు వచ్చారు, ఒక కానిస్టేబుల్స్ వచ్చారు, మురళి గారు నోటీసు రావాలి, మీరు అరెస్ట్ చేస్తున్నాను. అన్నదిని వస్తాను సార్ అన్న. లోపలికి వచ్చాడు. ఒక 3 minutes అన్నం తిన్నాను, చొక్కా ప్యాంట్ వేసుకున్నాను, బ్యాగు 2 నిమిషాలు, 10 నిమిషాల్లో ఇంటికి వచ్చి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే చెప్తా ఉన్నారు, అది ఏం జరిగిందో తెలియదు, ఒక పావు గంట వెళ్ళేలోపే మొత్తం అందరు తెలిసిపోయింది, మొత్తం అయింది లైవ్లో పెట్టేసేసేస్తుంటే వాళ్ళు షాక్ అయిపోయారు ఎస్ఐ వాళ్ళు. అంటే వాళ్ళ పెద్ద ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు తిడతారు కదా, ఎవరు చెప్పకుండా చాటుగా తీసుకురా అంటారు. అంటే పోసానికి ఇష్టపడుతుంది, చాటుకి ఎలా తీసుకురాగలడు? ఎవరో ముక్కు మొహం తీసుకెళ్తుంటే ఎవరో అనుకుంటుంటారు, కానీ అట్లా మామూలుగా నడిచినా నన్ను అడగమని తెలుసుద్ది కదా, పోస్తాను తీసుకెళ్తారని. అది మా అబ్బాయి చిన్నోడు చాలా డేర్ ఫెలో. మా అబ్బాయి ఫోన్ కూడా అడిగాడు ఎస్ఐ. మా అబ్బాయి ఎవరు అన్నాడు, ఎవ్వో అన్నాడు. ఎందుకు ఇవ్వాలే, నాకు నీకేంటి సంబంధం, నా సెల్ ఫోన్తో నీకేంటి సంబంధం, మా డాడీ దగ్గర తీసుకో, మా డాడీ కదా వెళ్ళేది, నువ్వే నన్ను ఎందుకు కొడుతున్నావు? గప్చిప్ అయిపోయాడు. మావాడు 6 feet ఉంటాడు. అవును తెలుసు, నేను చూశాను. చాలా రెస్పెక్టెడ్ బాయ్, అవును, చాలా మంచివాడు, చాలా డేర్ ఫెలో. ఎక్కడికి ఏమి ఎవరు ఒరే కూడా అండవు. ఆ ఎస్ఐ స్టన్ అయిపోయాడు. నేను అలా చూస్తున్నా ఎస్ఐ ఏం చేస్తాడు చూద్దామని. ఎస్ఐ మా అబ్బాయి దగ్గర తీసుకోబోతుంటే అప్పుడు వేరే మ్యాటర్ అక్కడే డిస్టర్బ్ అయిపోయేది. అవును, నా మనస్సాక్షిగా, అవును అవును, నీ ముందే ఇది దేవుడి సాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా ఇప్పుడు చెప్తున్నా, ఇది ఆంధ్ర తెలంగాణ మొత్తం రాష్ట్రం ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు నన్ను తిట్టిన పిల్లలు కావచ్చు, వాళ్ళకి నచ్చిన మనిషిని నేను నొప్పించాడు అనుకోవచ్చు. వాళ్ళు కూడా నేను, నా వయసు పెద్దదే కదా, వాళ్ళు కూడా బిడ్డలాగానే నా బిడ్డలే, తిట్టినా రేపు వాళ్ళు పుట్టినా నన్ను చంపినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేనేమన్నా ఒక లంగా పనిచేసి చచ్చిపోతుంటే ఏడుస్తా. నేను ఎప్పుడూ ఎవ్వరిని అన్యాయంగా, అక్రమంగా, అకారణంగా ఎవరిని తోలనాడను. జైల్లో ఒక్కరోజు కూడా నీళ్ళు రాలేదు. ఇప్పుడు చెప్తున్నా వాళ్ళకి, నేను ఎప్పుడూ తప్పు చేయను, అదొకటి గుర్తుకోండి. తప్పు చేశాను అని మీరు అనుకుంటారా, ఇక్కడికే రండి, సుమన్ టీవీలో ఇదే రోషన్ గారు ఉంటారు, నార్కో టెస్ట్ చేపిస్తారు. ఇప్పుడు జైలుకి చెప్పు ఏంటి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.